పహల్గామ్ దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ సమావేశం జరగడం ఉత్కంఠత రేపుతోంది. అటు సరిహద్దుల్లో కాల్పులు ఆపేయాలంటూ పాకిస్తాన్కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పహల్గామ్లో ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదం అణిచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ ప్రకటించిన మర్నాడే మరో కీలక సమావేశం నిర్వహించారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. దీన్ని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ భేటీ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు సీసీపీఏ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. 2019లో పుల్వామాలో సీఆర్పీఎస్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దానిపై ప్రతీకార చర్యలు, పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సీసీపీఏ సమావేశమైంది. అందులోనే పాకిస్తాన్కు ఉన్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న బాలకోటలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కు గట్టి సమాధానమిచ్చింది. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే సీసీపీఏ సమావేశం అవుతుంది. దేశంలోని ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాల్ని ఈ భేటీలో చర్చిస్తారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీపీఏ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలో జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. అలాగే రా మాజీ చీఫ్ అలోక్ జోషిని ఆ బోర్డు చైర్మన్ గా నియమించింది. పహల్గామ్ ఉగ్రదాడి వీడియోలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్ లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో పాక్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాకిస్తానీ నౌకలు కూడా భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే పాక్ ఎయిర్లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నిత్యం సరిహద్దుల్లో కాల్పులకు దిగుతోంది. వీటిని భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. దాయాది ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ హాట్ లైన్ లో చర్చించారు. మరోసారి కాల్పులు జరిగితే ఊరుకునేది లేదని భారత్ హెచ్చరించింది.